హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితో పిల్లలకి నచ్చేలా ఈవినింగ్ స్నాక్స్ని ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఏం అవసరం లేదు, 2 ఆనియన్స్ ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక 2 లేదా 3 ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. సన్నగా ఇలా తురిమిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత సగం చెంచా కారం, సగం చెంచా సాల్ట్ మన టేస్ట్కి సరిపోయేటంత చూసి వేసుకోండి. జీలకర్ర ఒక సగం చెంచా. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా కలిపేసేయండి. ఆనియన్స్ కూడా మొత్తం విడిపోయేటట్టు ఇలా కలుపుకోవాలి. చూడండి, కారం కూడా ఆనియన్స్కి ఇలా బాగా పట్టించండి. తర్వాత ఒక సగం కప్పు బియ్యం పిండి కూడా వేసేసి ఆనియన్స్కి ఇలా పట్టించేసేయండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేయండి. వాటర్ చూసుకుంటూ వేసుకోండి. ఒక పావు కప్పు వరకు అయితే సరిపోతుంది. ఇలా వేసేసి మొత్తం ఇలా ముద్దలాగా చేసుకోండి. పిండి మొత్తం ముద్దలాగా ఇలా రెడీ అయిన తర్వాత చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేయండి. ఇప్పుడు చేతికి కొంచెం వాటర్ అంటించుకొని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని వడల్లాగా ప్రెస్ చేసుకోండి. చూడండి, ఇలా వడల్లాగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో పట్టినన్ని వేసేసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోటి చాలా ఈజీగా అండ్ టేస్టీగా మనం ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఈవినింగ్ టైంలో మనం ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీటిని ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, కలర్ అనేది ఇలా రావాలి. మనకి కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా చాలా సూపర్గా వస్తాయి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోతుంది. దీన్ని మనం టమాటో కెచప్తో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. దేంతో అయినా టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా అంటే ఇష్టంగా తింటారు కదా. చూసారు కదా, నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, 2 ఆనియన్స్ని తీసుకొని మనం ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. మనకి ఏం స్నాక్స్ చేయాలో అర్థం కానప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా. అలాగే మన గెస్ట్ల ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్